జాగ్రత్తగా వెళ్ళరారా. ఓకే ఆల్ ది బెస్ట్ రా. బాయ్, ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. రే ప్రసాద్, డబ్బులు ఏమైనా కావాలంటే ఫోన్ చేయరా. అలాగేరా. ఆల్ ది బెస్ట్ రా. బాయ్. ఇక్కడ టాయిలెట్స్ క్లీన్ గా ఉంటాయంట, ఒకసారి వెళ్ళి చూడండి. ఏం మాట్లాడుతున్నారా? ఓ వెళ్ళు. నేను కూడా పొద్దున్నే 6 గంటలకు ఫ్లైట్ ఉంది, టికెట్ తెచ్చుకుంటాను. ఓకే. ప్రసాద్ ఎలాగూ కలెక్టర్ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్ళిపోయాడు. త్వరలోనే వీళ్ళు కూడా ఓ మంచి పొజిషన్కి వచ్చేస్తే. మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారు, మరి మీకంటూ ఎలాంటి ఆశయం లేదా? ఎందుకు లేదండి, ఉంది. నాతో చెప్పనే లేదు చూసారా. మీకు చెప్పకుండానండి, తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదండి, నా లక్ష్యం నెరవేరాలి, ఆ తర్వాత చెప్తాను. ఒకవేళ గణేష్ కూడా నాలాగా తన ప్రేమ విషయం చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో. లేకపోతే తన మనసులో ఉన్నది ముందు నాకే చెప్తానని చెప్తాడా? ఓకే, తను చెప్పినట్టే తన లక్ష్యంలో కలవని, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. బావగారు, ఈ హైదరాబాద్ లో బట్టలు చాలా చౌకగా దొరుకుతాయి. చీరకి కనీసం 50 రూపాయలు మిగులుద్ది. ఈ ఊళ్ళో అన్ని దొరుకుతాయి, మంచి భోజనం తప్ప. టేబుల్ చూడు ఎంత చండాలంగా ఉందో. రే ఎవరయ్యా సార్ ఇక్కడ? ఇదిగో వచ్చేస్తున్నాను సార్. తొందరగా రావే బాబు, ఈగలు ముసురుతున్నాయి. ఏమి హైదరాబాద్ బావా నా బొందా, పేరు గొప్ప ఊరు దిబ్బ. దీనికన్నా మన రామాపురం 1000 రెట్లు నయం. నాన్న శభాష్రా, చూసావయ్యా సారెవరో తెలుసు కదా, ఘంటసాల అయిపోదామని వచ్చారే వారే వీరు. తిండి కోసం ఎంగిలాకులు ఎత్తాల్సి వస్తుందన్నాను, ఇప్పుడు ఎత్తుతున్నావు చూసావా. నువ్వన్నట్టు ఎక్కడ నువ్వు గొప్ప సింగర్ అయి నన్ను ఓడిస్తావో అనుకున్నాను, కాదు నేనన్నదే కరెక్ట్ అని నిరూపించి నన్నే గెలిపించావు. రే ముందు ఊరెళ్ళి ఈ శుభవార్త అందరికీ చెప్దాం, అప్పుడే నా మనసు చల్లబడుతుంది. ఓహో, ఈ మహానుభావులు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. సరిపోయింది, అందరూ కలిసే ఉంటున్నారన్నమాట. అయితే ఇంకే నీకు జీవితాంతం ఎంగిలేకులే గతి. టీవీల్లో ఏవేవో చూపిస్తున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళిపోయిన వారి గతి చివరికి ఇదేనని వీళ్ళని చూపిస్తే సరిపోతుంది. కనీసం 4 సోమరిపోతే ఎదవైనా మారుతారు. భోజనం వద్దు, మట్టి గడ్డలవద్దు, పదవయ్యా పోదాం. రే వదిలేరా, నాన్నే కదా, తిడితే తిట్టేర్లే. ఆయన తిట్టినందుకు నాకు బాధగా లేదురా. నాకు ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఈరోజు సడన్ గా ఆయన చూడగానే నాన్నని నా మనసు ఆరాటపడిందిరా. అదే ఆరాటం ఆయన కూడా ఉంటుందనుకున్నాను, కానీ పందెలో నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావని ఆనందించారే, అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉందిరా. ఏంటి మేస్త్రి ఇంత ఆలస్యం చేస్తున్నారు? టైం ఆల్రెడీ 6 అయింది. 7 o'clock స్టేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్. త్వరగా కానివ్వండి. సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? ఏం కావాలి? మీ ఆడిటోరియంలో పాట పాడడానికి ఓ అవకాశం కావాలి సార్. ఎవరికి? నీకా? నాకు కాదు సార్, నా ఫ్రెండ్కి. ఫ్రెండ్కా? ఇంతకు ముందు కచేరీలు ఏమైనా చేశాడా? గురువెవరు? అలా ఎవరు లేరు సార్, తనే స్వయంగా నేర్చుకున్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే తను గొప్ప సింగర్ అవుతాడండి. తన దగ్గర అంత టాలెంట్ ఉందండి. ఏమయ్యా, ఏదో పిల్ల చేష్టలుగా మాట్లాడడం తప్పితే ఈ సభ విలువేంటో తెలిసే మాట్లాడుతున్నావా?
ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఒక యేసుదాసు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి ఫేమస్ సింగర్స్ పాడితే జనం వస్తారు, మాకు 4 రూపాయల కలెక్షన్లు వస్తాయి. అలా కాకుండా ఇలా రోడ్డు మీద వెళ్ళే ప్రతిదాన్ని పట్టుకొచ్చి పాడిస్తే నువ్వు నేనే వినాలి. హె. ఓ పని చేయి, ముందు ఏదైనా లైట్ మ్యూజిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ట్రై చేయి. వెళ్ళు. ఇదిగో మేస్త్రి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, పని త్వరగా కానివ్వండి. స్పీడ్ చేయండి. ప్లీజ్ దయచేసి అలా అనకండి సార్. ఎలాగైనా మీరే ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు ముందు లే. ప్లీజ్. లే. ఇదేంటయ్యా నా కాళ్ళ మీద పడతావు? లేదు సార్, మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే వాడికి జీవితాన్ని ఇచ్చినట్టు. సార్ దయచేసి నా ఫ్రెండ్కి మీరే జీవితాన్ని ఇవ్వాలి సార్. ప్లీజ్ సార్. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ నా ఇష్ట ప్రకారం ఏదీ జరగదు. నేను ఇక్కడ ఒక సాధారణ మేనేజర్ని మాత్రమే. అయినా నువ్వు ఊహిస్తున్నట్టు ఈ ఆడిటోరియంలో కచేరీ చేయటం అంత సులభం కాదు. దీని రెంట్ ఎంతో నీకు తెలుసా? 60,000. మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 90,000 దాకా అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిస్తారు? చెప్పు. అంటే ఆ డబ్బిస్తే ఇక్కడ పాడచ్చా సార్? నీ వల్ల అవుతుందా? అవుతుంది సార్. సరే, నీ ఫ్రెండ్ కోసం నా కాళ్ళు పట్టుకున్నావు. మీ ఫ్రెండ్షిప్ కోసమైనా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. సెక్రటరీ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా పర్మిషన్ నేను సంపాదిస్తా. ఈ లోపు నువ్వు డబ్బు ఏర్పాటు చేసుకో. డిలే కాకుండా చూసుకో. లేదు సార్, నేను వెంటనే డబ్బులు తీసుకుని వస్తాను. వెరీ గుడ్, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు. సార్ తర్వాత ఒక చిన్న విషయం. ఏంటి గణేష్? ఆ, నేను హోటల్ అమ్మిన సంగతి నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియనివ్వకండి సార్. అలాగే నేను ఇప్పుడు హోటల్లో ఏ పని అయితే చూసుకుంటున్నానో ఆ పని అలాగే చూసుకుంటాను. ఆ, మీరు జీతంగా ఏమైనా ఇస్తే చాలా సహాయంగా ఉంటుంది సార్. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. ఏమిట్రా నువ్వు చేసిన పని? అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఈ హోటల్ పెట్టుకుని దాని మీదే బతుకుతున్నావు. అది కాస్త అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నీకంటూ ఏముంటుందిరా? నాకంటూ నా ఫ్రెండ్స్ ఉన్నారు, దానికంటే ఇంకేం కావాలి సార్? రేయ్, నా మనసుకు తోచింది చెప్తున్నానురా. ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మలేం. లేదు సార్, మన మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. అలా అని మనం అనుకుంటే సరిపోద్దా? అయినా చూడ్డానికి మంచివాడు ఎవడున్నాడురా ఇవాళ? చూడలేము సార్, ఎందుకంటే అందరూ మంచి వాళ్ళని చూడాలని అనుకుంటున్నారే తప్ప ఎవరు మంచివాళ్ళుగా ఉండాలని అనుకోవట్లేదు. ఏదోరా, నీ మంచి కోసం చెప్పాను. సరే, నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. సరే సార్. వస్తున్నా. కరెక్ట్ గా 10 నిమిషాల్లో థియేటర్ లో ఉంటా. మనం వచ్చినప్పుడే రెడ్ సిగ్నల్ పడుతుందిరా. ఛా ఛా ఛా. సరస్వతి గానసభ పాడేటి రాజా. సార్ ఆ రాజాగాడి పాటకు మ్యూజిక్ వాయిస్తున్నది ఎవరు? నేనే సార్. ఎంత ధైర్యం ఉంటే వాడి పాటకు నువ్వు మ్యూజిక్ వాయిస్తున్నావు? సార్ రాజా మీ అసిస్టెంటే కదా సార్. ఎవరిలా చెప్పింది? నా అసిస్టెంట్ అని. నువ్వు అక్కడ మ్యూజిక్ వాయించావో తర్వాత నా స్టూడియో వాకిట్లో కూడా అడుగు పెట్టలేవు. 5 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ తో సహా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే సార్ ఇప్పుడే ఇక్కడి నుంచి ఖాళీ చేసేస్తున్నాను సార్. ఏ మణి, సత్యం, కృష్ణ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసి బయలుదేరండి. ఆ రాజాగాడు అసలు లహర్ గారు అసిస్టెంట్ కాదంట. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్. ఓకే సార్. వాడికి మ్యూజిక్ గురించి ఏం తెలియదు. అసలు ఏమైంది సార్? మేము మీ ప్రోగ్రామ్ చేయట్లేదయా. ఏంటయా చూస్తారు? కమాన్ ప్యాకప్. త్వరగా బయలుదేరండి. సంతన్నయ్య, రండి రండి. అన్నప్పుడే అనుకున్నాను ఏదో జరుగుతుందని. సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? లహరి సార్ అసిస్టెంట్ అని చెప్పి మోసం చేస్తావా? నీ పాట మేము వాయించమయ్యా. సార్ 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 నా లైఫ్ సార్, ప్లీజ్ సార్. నీ లైఫ్ చూస్తే నా లైఫ్ వేస్ట్ అవుతుందయా. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ దయచేసి రండి. అందరూ వచ్చేసారు కదా. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా? వా. సార్, ఎన్నిసార్లు ప్లీజ్. చెప్పాలయ్యా? ఇలాంటి ఆఫీస్ బాయ్లు అందరికీ వాయించడం మొదలు పెడితే చివరికి మన ఆఫీస్ బాయ్లు మొదలు నాకు ఈ పాటే వద్దు. ఏంటి
నేను అప్పుడే చెప్పాను కదరా, నా తలరా తింటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, వదిలేరా. ఎక్కడికి వెళ్తావు? ఏంట్రా పెద్ద తలరాత? నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. రై, ఈ రోజు నువ్వు ఇక్కడ పాడాలని వచ్చావు గానీ వాళ్ళు వాయిస్తే గానీ పాడాలని రాలేదు. రై, వాళ్ళు లేకపోతే నువ్వు పాడలేవా? నీ వల్ల కాదా? ఆ? రై, నువ్వేదో మిమిక్రీలో పెద్ద సాధిస్తానని చెప్పుకుంటున్నావే, ఇప్పుడు చూపించరా నీ టాలెంట్ ని. నీ మాటలు వచ్చాయి చూడు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. రారా పోదాం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. సరే వెళ్ళిపోతా రావే. మ్యూజిక్ వస్తున్నట్టుంది. ఆర్కెస్ట్రా వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, మరి మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియాలోనే ఐఏఎస్ ఫస్ట్ ర్యాంకర్. చూసావు బుజ్జి, మీ అన్నయ్య కలెక్టర్ అయిపోయాడు. నాకు తెలుసు, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను వీడు కలెక్టర్ అవుతాడు అని. పద వెళ్ళి మనం వెళ్ళి మీ అన్నయ్యని కలవాలి. దాదా స్వామి, నేను కోరుకున్నట్టుగానే నా ఫ్రెండ్స్ అందరినీ ఓ మంచి పొజిషన్కి తీసుకొచ్చావు. అలాగే నా అమ్ముని కూడా నాకు దగ్గర అయ్యేటట్టుగా చూడు స్వామి. ఆ తర్వాత నా కోసం నేను నిన్నేమి అడగను. ఆ? హాయ్ గణేష్, మీరు కోరుకున్నట్టుగానే మీ ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లోకి వచ్చారు. దీనికోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది మీతో చెప్పేస్తాను. ఇలా నేను ఇప్పుడు చెప్పగానే షాక్ అవుతాడు. షాక్ ఏమవ్వడు. గణేష్ కూడా నాలాగే తను ప్రేమిస్తున్నానని చెప్పాలని చూస్తున్నాడేమో. కొట్టదు సార్, ఇదిగోండి సార్ మీ చైను. నా చైను, అమ్మ నాకు ఇచ్చిన చైను. మండలు తనండి గణేష్, అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయ్యో ఏంటండి మీరు ఆయన పోయి కొట్టమంటున్నారు? ఎంత పెద్ద సహాయం చేశారు. ఆయన కాళ్ళకి దండం పెట్టాలండి. అన్నా మీ కాళ్ళు ఏమన్నా, కాళ్ళు చూపించండి అన్నా. చాలా థ్యాంక్స్. నన్ను వదిలే బాబు. ఏమండి, ఈ చైన్ మీరు కళామందిర్లోనే కదా కొన్నారు? అవును, మీకెలా తెలుసు? ఆ, దీన్ని నేనే అక్కడ అమ్మానండి. మీరమ్మారా? అవునండి, నేనే అమ్మాను. ఆ తర్వాత ఈ చైన్ని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను తెలుసా? ఏ? తన కాబోయే కోడలికి మా అమ్మ ఇచ్చిన బహుమతి అండి ఇది. నేను అసలు హైదరాబాద్ వచ్చిందే నా మామయ్య కూతురు అమ్ము కోసం. కానీ నా ప్రేమను అంగీకరించి మాకు పెళ్లి చేయాల్సిన నా మామయ్యే దానికి విరోధయ్యాడు. ఎవరినైతే చూడాలని ఆశగా ఈ ఊరొచ్చానో తనని చూడకుండానే ఉండిపోయాను. చూడకూడదని పట్టుదలతో ఉన్నానే తప్ప ఒక్క నిమిషం కూడా తన్ని మర్చిపోలేదు. ఉప్పునే వచ్చి ఊరంతా కొట్టుకుపోయినా మట్టి వాసన పోనట్టుగా ఆమె జ్ఞాపకాలు మాత్రం నా మనసులోంచి పోలేదు. చూసే ప్రతి వస్తువులోనూ 4 ఏళ్ల వయసులో చూసిన నా అమ్మునే చూస్తున్నాను. ఇప్పుడేనండి నా అమ్ము నాకు దక్కేటట్టుగా చూడమని దేవుని కోరుకుని వచ్చాను. నా అదృష్టం కొద్దీ మా అమ్మ నాకు ఇచ్చిన చైన్ నాకు దొరికింది. ఈ చైన్ చూస్తుంటే నా అమ్ము నాకు దక్కుతుందనే నమ్మకం నాకు వచ్చింది. తప్పకుండా దక్కుతుందండి. దక్కుతుంది కదండి? తప్పకుండా. ఈ చైన్ నేను తీసుకోవచ్చా అండి? సంతోషంగా. ఇది మీ అమ్ముకి నేను ఇచ్చిన పెళ్లి కానుకగా ఉండనివ్వండి. ఆల్ ది బెస్ట్.
వర్షం వస్తుంది, నేను బయలుదేరుతాను. వస్తే సంతోషమే కదండి, మీకు వర్షం అంటే ఇష్టమే కదా. ఏమో తెలీదు, ఇప్పుడు నచ్చట్లేదు. సరేనండి.